క్వశ్చన్లో ఏ అండ్ బి అనే రెండు స్టేషన్ ఇచ్చాడు. ఆ రెండు స్టేషన్ మీద డిస్టెన్స్ అనేది 18 కిలోమీటర్లు ఇచ్చాడు. అయితే ఏ నుంచి ఒక ట్రైన్ వస్తుంది, బి నుంచి ఒక ట్రైన్ వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అయితే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే ఏదో ఒక టైం దగ్గర మీట్ అవుతాయి కదా. అయితే మీట్ అయిన దగ్గర టైం అంతా అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది మనకి 18 కిలోమీటర్లు ఇచ్చాడు, ఏ అండ్ బి అనమాట. ఏ దగ్గర ఉదయం 7 గంటలకి 100 కిలోమీటర్ స్పీడ్తో ఒక ట్రైన్ వెళ్తుంది అనమాట. బి దగ్గర ఉదయం 8 గంటలకి 325 కిలోమీటర్ల స్పీడ్తో ఒక ట్రైన్ వెళ్తుంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కదా, అంటే ఇలా వెళ్తున్నాయి. సో ఇది 7 గంటలకి, ఇది 8 గంటలకి. రెండు టైంలు వేరే వేరేగా ఉన్నాయి. ఎప్పుడు కూడా రెండు టైంలు ఒకే విధంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఇది 7 ఉంది, ఇది 8 ఉంది. 7 8 వరకు తీసుకోవచ్చు, 8 7 వరకైనా తీసుకురావచ్చు. సో మనం ఈ 7ని 8 వరకు తీసుకొస్తాం. ఇలా ఒక గంట ట్రావెల్ చేస్తే 8 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా. దీని స్పీడు గంటకి 100 కిలోమీటర్లు కాబట్టి ఆల్రెడీ 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. అంటే మొత్తం నుంచి 100 కిలోమీటర్లు తీస్తే మనకి ఇంకా 1700 కిలోమీటర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు టైం కావాలి. టైం ఎంత వస్తుంది? మొత్తం డిస్టెన్స్ అనేది 1700. ఇప్పుడు ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలంటే అలా రెండు ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ఇది 100, ఇది 325, టోటల్ 425. చూడండి, ఇది ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుంది. అంటే 4 గంటల తర్వాత ఈ రెండు కూడా మీట్ అవుతాయి. ఇది ఉదయం 8 గంటలకి, దానికి 4 గంటలు యాడ్ చేస్తే 12 గంటలకి, ఎగ్జాక్ట్గా 12 గంటల పిఎంకి ఈ రెండు కూడా కలుసుకుంటాయి అన్నమాట.